ఇప్పుడు మనమైతే మైన్‌క్రాఫ్ట్ అండర్‌గ్రౌండ్ స్కై హౌస్ పార్ట్ 3లోకి అయితే వచ్చేసాం డైరెక్ట్‌గా. సో ఇదేంటంటే ఇది కనెక్టింగ్ బ్రిడ్జ్. సో ఏదైతే ఇప్పుడు మనం మైన్‌క్రాఫ్ట్‌లో ఆడుతున్నామో సో ఇది ఇంకా మొత్తం పూర్తి అవ్వలేదు. సో పార్ట్ 1 పార్ట్ 2లో మొత్తం పూర్తి అయ్యేటట్టు మనం అయితే చేసాం. అండ్ ఇప్పుడు మన ఫార్మ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ గెస్ మళ్ళీ ఒకసారి నా ఇల్లు అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం అయితే మైన్‌క్రాఫ్ట్లో మనం ఇల్లుని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా. సో ఈ ఇల్లు పూర్తిగా కన్స్ట్రక్ట్ కూడా అవ్వలేదు. సో ఇక్కడ కూడా ఒక హౌస్ అయితే నేను కడుతున్నాను. అండ్ ఇక్కడ నేను కొన్ని బ్లాక్స్ అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే గైస్ మనం ఎప్పుడు ఇలా బ్రిడ్జ్ లాగా కట్టి మనం చేస్తాం. సో గైస్ ఇప్పుడు మనము ఈ 2 బ్లాక్స్ని కూడా మనమైతే తీసేయాలి. సో ఇప్పుడు ఒక కనెక్టెడ్ బ్రిడ్జ్ లాగా మనమైతే చేయాలి. అండ్ ఇక్కడ ఒక ట్రాప్ డోర్ కూడా ఉంది దేనికైతే మనం వెళ్ళాలో. సో ఇప్పుడు బ్రిడ్జ్ కూడా మొత్తం ఆరెంజ్ కాంక్రీట్ తోటి తయారవుతుంది. అండ్ కింద అయితే బెడ్ రాక్ తోటి మొత్తం కవర్ చేసి ఉంటుంది. సో గైస్ ఇది ఓన్లీ మైన్‌క్రాఫ్ట్ తెలుగు ఫ్యాన్స్కి మాత్రమే. అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. సో ఇప్పుడైతే మనము ఇలాంటి ఒక హౌస్ని కట్టడం వల్ల మనకి ఏదో ఒకటి వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లాంక్ అయితే కట్టబోతున్నాం. కానీ ప్లాంక్ అంటే స్లాబే బెస్ట్ అనుకుంటా. స్లాబ్ సో ఇక్కడ ఒక డార్క్ ఓక్ స్లాబ్ అని ఉంది కదా. మనము ఆరెంజ్ వూల్ని అయితే ఇప్పుడు తీసేసాం. సో ఇప్పుడు మన ఇల్లుని చాలా అడ్వాన్స్డ్గా కట్టబోతున్నాం. సో ఇక్కడ విండోస్ చూస్తేనే అర్థమైపోతుంది మనం చాలా దగ్గరగా ఉన్నామని. సో అండ్ గైస్ ఈ వీడియోకి మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ కూడా కొట్టేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా మైన్‌క్రాఫ్ట్ చూడడం ఇష్టం అంటే షేర్ చేయండి. అండ్ ఓన్లీ తెలుగు వాటికి మాత్రమే. సో గైస్ మీకు ఇంగ్లీష్ వీడియోస్ కావాలంటే చాలా తొందరగా మన ఛానల్కి 20 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. సో ఎప్పుడైతే 20 సబ్స్క్రైబర్స్ అయితే వస్తారో అప్పుడు నేను ఇంగ్లీష్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ గైస్ మీకు పోకెమాన్ గేమ్స్ కూడా ఇష్టమైతే నేను పోకెమాన్ గోని కూడా రెడీ చేస్తాను. బట్ వితౌట్ వాకింగ్ అండ్ వితౌట్ ఎనీ హ్యాకింగ్ కూడా. చాలా సింపుల్. సో ఇప్పుడు మన గేమ్లోకి అయితే వచ్చేద్దాం మైన్‌క్రాఫ్ట్. సో ఇప్పుడు మనం పూర్తిగా స్లాబ్ తోటి ఎందుకని కవర్ చేస్తున్నామంటే ఇక్కడ రెయిన్ పడుతుంది కదా. సో అందుకనే సో ఈ రెయిన్ పడేటప్పుడు కవర్ చేయడానికి. సో అండ్ గైస్ అండర్ గ్రౌండ్ అండ్ స్కై హౌస్ ఈ రెండు చాలా బెస్ట్ షెల్టర్స్ అన్నమాట. సో అండ్ పార్ట్ 4లోనైతే మనం కంపారిజన్ కూడా పెట్టుకోబోతున్నాం ఏది బెస్ట్ అని. నాకు తెలిసినంత వరకు గైస్ మోస్ట్లీ స్కై హౌసే బెస్ట్. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో నన్న సర్వైవల్ మోడ్లో కొన్ని
జాంబీస్ అయితే తయారవుతాయి. అండ్ ఇది సర్వైవల్ మోడ్ కూడా కాదు, మన ఇల్లు మొత్తం క్రియేట్ అయ్యాక సర్వైవల్ మోడ్నే నేను క్రియేట్ చేస్తాను. సో అండ్ ఎప్పుడైతే మనం స్లాబ్ తోటి కవర్ చేసిన తర్వాత సో ఇక్కడ మన స్కై హౌస్ కట్టబోతున్నాం అనమాట. సో ఇది మొత్తం స్కై హౌస్ కనెక్టెడ్ హౌసే, అంటే అండర్ గ్రౌండ్ నుండి కనెక్ట్ లానే ఉంది మొత్తం. కాకపోతే ఇప్పుడు మనము వితౌట్ కనెక్టింగ్ చేయబోతున్నాం, ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఒక అండర్ గ్రౌండ్ హౌస్ కనెక్ట్ అయి ఉంది. సో మళ్ళీ ఇంకో అండర్ గ్రౌండ్ హౌస్ అవసరం లేదు, అండ్ ఇంకో స్కై హౌస్ కూడా అవసరం లేదు. కానీ సో గైస్ ఇది ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుందని నేను తెలుసుకొని క్రియేట్ చేస్తున్నాను. సో గైస్ ఈ ఆరెంజ్ కాంక్రీట్ కనుక మనం యూజ్ చేసినట్టయితే డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మన స్కై హౌస్ బయట చూడడానికి ఎలా ఉందో లోపల అలా ఉండదు, చాలా బాగుంటుంది. సో అండ్ ఇప్పుడు ఈ కనెక్టెడ్ బ్రిడ్జ్ ఇంత చాలు. సో 1 2 1 2 ఇంకో 1 2 వేస్తాను, అయిపోతుంది. సో గైస్ అండ్ స్కై హౌస్ నెక్స్ట్ వీడియోస్లో కూడా కట్టాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ మైన్క్రాఫ్ట్ బాగా హిట్ అవ్వాలంటే నేను ఇంగ్లీష్ వీడియోస్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ విండోస్ ఇక్కడ ఉన్నాయి కదా, అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో ఈ విండోస్ ఉన్నాయి కదా గైస్, అది నేను కంప్లీట్గా చెప్పలేదు. ఈ విండోస్ కూడా నేను డిజైన్ కోసమే పెట్టాను అనమాట, అంటే డిజైన్ బాగుంటుందని. లేదంటే నేను అస్సలు విండోసే పెట్టకపోతుండే. అండ్ నేను అండర్ గ్రౌండ్ హౌస్లో పెట్టలేదంటే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో ఎందుకంటే గైస్ అక్కడ డిజైన్ అంతగా బాగుండదు, అండ్ అక్కడ క్రీపర్స్ మాన్స్టర్స్ అవన్నీ అటాక్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ క్రీపర్స్ ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. సో మనం ల్యాంటర్న్స్ పెట్టడం చాలా మెయిన్ టాస్క్ అనమాట. సో ఇంగ్లీష్ వీడియోస్ నేను నెక్స్ట్ మైన్క్రాఫ్ట్ నుండి అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ సబ్స్క్రైబర్స్ మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మైన్క్రాఫ్ట్ తెలుగులో మాత్రమే చేస్తాను గైస్, ఇంగ్లీష్లో అస్సలు చేయను. మెయిన్గా ఇది వేరే లాంగ్వేజ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ గైస్ ఇక్కడ స్లాబ్ వేయడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఒక డౌట్ వచ్చి ఉంటుంది, స్లాబ్ బదులు నేను ఇలా ఆరెంజ్ కాంక్రీట్ వేయొచ్చు కదా అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా. వెల్ గైస్ ఇప్పుడు మనము డిజైన్ కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ప్లాంక్స్ కూడా బాగానే ఉంటాయి కదా, మనం ప్లాంక్స్ ఎందుకని యూజ్ చేస్తారన్నట్టే గైస్. ఎక్కువ ఓవర్ వెయిట్ కూడా ఉంటే అసలు అంత బాగుండదు. సో ఇప్పుడు మనము ఇలాంటి ఇల్లు తయారు చేయడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అండ్ గైస్ దీనికి సెక్యూరిటీ ఎందుకు లేదని అనుకుంటున్నారు, అసలు దీనికి సెక్యూరిటీ అవసరం లేదు. అసలు ఇందులో ఒక్క యానిమల్ ఆర్ క్రీపర్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇంకా నా అండర్ గ్రౌండ్ హౌస్కి కూడా, ఎందుకంటే మొత్తం నేను ల్యాంటర్న్స్ ఉంచాను కదా, సో అందువల్ల కూడా వచ్చే ఛాన్సెస్ అస్సలే లేవు. సో గైస్ ఇంకా రాబోయే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతాయి, అండ్ ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది. సో గైస్ దీనికంటే బెస్ట్ హౌస్ ఏదైనా ఉందా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మార్నింగ్ అయింది. ఇప్పుడు బ్రిడ్జ్ని కనెక్ట్ చేయడానికి
కొంచెం టైం కూడా పడుతుందన్నమాట. సో గైస్ పార్ట్ 4 కూడా చేద్దామని అనుకుంటున్నాను సర్వైవల్ మోడ్కి. అండ్ 2 స్కై హౌసెస్ విత్ బ్రిడ్జ్ కనెక్టెడ్ చాలు. సో ఇప్పుడు స్లాబ్ కనెక్ట్ అయి ఉంది. సో అండ్ స్లాబ్ ఉంది కదా, సో ఈ స్లాబ్ దాకా ఇక్కడ దాకా అయిపోయాక మనం ఇక్కడ ఆరెంజ్ కాంక్రీట్, బ్లూ కాంక్రీట్ ఇలాంటి వాటితో చాలా వస్తువులతో మనమైతే తయారు చేస్తాం, అంటే చాలా థింగ్స్ తోటి. సో గైస్ ఇప్పుడు కాంక్రీట్ పౌడర్ కంటే కాంక్రీటే బెస్ట్. సో కాంక్రీట్ పౌడర్ అయితే మనకి అంత యూజ్ అవ్వదు, ఎస్పెషల్లీ బిగినర్స్ కోసమే వీడియో అనమాట. సో మీరు చాలా సెక్యూరిటీ వీడియోస్ చూసుంటారు, ప్రో అని చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే అలా ప్రో అని చెప్పుకునే బదులు గైస్ కొంచెం ఇలాంటి హౌస్ కూడా తయారు చేసి చాలా బాగుంటుంది కదా. అలా అనుకుంటే కనుక మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో గైస్ ఇప్పుడు నేను పార్ట్ 5 కూడా అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను, అదే సర్వైవల్ మోడ్ హౌస్. సో గైస్ ఎందుకంటే ఇప్పుడు చాలా సేఫ్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు ఈ స్కై హౌస్ అండర్ గ్రౌండ్ స్కై హౌస్ షెల్టర్ పార్ట్ 2 దాకా అయితే చేశాను. సో పార్ట్ 3 ఏంటంటే ఓన్లీ బ్రిడ్జ్కే. సో స్కై హౌస్ అండర్ గ్రౌండ్ హౌస్ షెల్టర్ పార్ట్ 3. సో వీడియో నచ్చినట్టు కనుకైతే ఒక లైక్ కొట్టండి. అండ్ ఒకవేళ చాలా బాగా నచ్చినట్టయితే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ కూడా. సో ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని చూపించాలని అనుకుంటే షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు రాబోయే వీడియోస్ కూడా మీరు చూడాలని అనుకుంటే నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, అంత పర్సనలైజ్ కాకుండా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో గైస్ బాయ్.